హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లైఫ్. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే విజిట్ టు మౌంట్ ఇట్లీస్. సో ఈ మౌంట్ ఇట్లీస్ వచ్చేసి స్విట్జర్లాండ్లో ఉంది. స్విట్జర్లాండ్ చాలా బ్యూటిఫుల్ కంట్రీ, ఎటు చూసిన పిక్చర్ పర్ఫెక్ట్ ఉండే కంట్రీ ఇది. సో ఇక్కడ దీన్ని ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అంటారు స్విట్జర్లాండ్ని. అండ్ ఈ స్విట్జర్లాండ్లో ఇంకో విషయం ఏంటంటే స్విట్జర్లాండ్ ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కలా కనిపిస్తుంది అంట. లైక్ వింటర్లో ఫుల్ స్నోతో కవర్ అయి ఉంటుంది, స్ప్రింగ్లో అయితే సగం స్నో సగం గ్రీనరీ అలా ఉంటుంది, అండ్ సమ్మర్లో వస్తే ఇంకా ఫుల్ గ్రీనరీ ఉండి ఓన్లీ మౌంటైన్ టాప్స్ పైన మాత్రమే స్నో ఉంటుంది. ఇలా అన్ని సీజన్స్లో అన్ని ల్యాండ్స్కేప్స్లో చాలా బెస్ట్ సీనరీస్, బెస్ట్ విజువల్స్ కనిపిస్తాయి అండ్ ఎటు చూసినా పిక్చర్ పర్ఫెక్ట్ ఉంటుందన్నమాట. సో ఈ టిట్లీస్కి ఎలా వెళ్ళొచ్చు, ఐటనరీ అంతా కూడా నేను ఈ వ్లాగ్లో చెప్తాను. సో ఫస్ట్ అయితే ఈ మౌంటైన్ కింద నుండి పైకి ఈ కేబుల్ కార్స్లో వెళ్ళాలి. జనరల్లీ ఒక్కో పాట్లో ఒక్కో ఫ్యామిలీ అలా వెళ్ళొచ్చు. అవి ఎక్కడ స్టాప్ అవ్వవు, సో కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటాయి. సో మనుషులు బోర్డ్ అయినప్పుడు అండ్ దిగే ప్లేస్లో మాత్రమే అవి కొంచెం స్లో అవుతాయి. సో అవి స్లో అయినప్పుడు మనం వాటిని ఎక్కేయాలి. అండ్ నెక్స్ట్ ఇది ఆల్మోస్ట్ ఒక 30 minutes జర్నీ ఉంటుంది. ఈ మౌంటైన్ వచ్చేసి 3400 meters హైట్లో ఉంది. సో ఇది 30 minutes జర్నీ అండ్ దారిలో ఒక స్టాప్ ఉంది. కావాలంటే ఆగొచ్చు, లేదా మనం దిగవద్దు, లేదా బ్యాక్ రిటర్న్ జర్నీలో దిగాలి అనుకుంటే ఇంకెక్కడ దిగకుండా డైరెక్ట్గా మౌంట్ ఇట్లీస్కి టాప్కి వెళ్ళిపోవచ్చు. సో అసలు ఈ సీనరీ అంతా చాలా అమేజింగ్గా కనిపిస్తుంది. ఫస్ట్ ఒక డిఫరెంట్ లెవెల్స్లో కనిపిస్తుంది. ఫస్ట్ అయితే ఓన్లీ హౌసెస్ అలా నీట్గా కనిపిస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ కొంచెం పైకి వెళ్ళాక ఓన్లీ ట్రీస్, అలా ట్రీస్ మధ్యలోంచి వెళ్తున్నట్టు అలా దూరంగా మౌంటైన్స్ అలా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా కొంచెం పైకి వెళ్ళేసరికి మౌంటైన్స్, ఇక్కడ మౌంటైన్స్ జనరలీ మీరు అక్కడ చూస్తే కొంచెం ప్లెయిన్ ల్యాండ్స్కేప్స్లో కనిపిస్తాయి కదా, సో ఆ వ్యూస్ అన్నీ కనిపిస్తాయి. అండ్ ఇంకా అలా పైకి వెళ్ళే కొద్దీ మనకి ఇంకా టాప్కి వెళ్ళేసరికి స్నో మౌంటైన్స్ అంతా కనిపిస్తూ ఉంటాయి. సో చాలా బ్యూటిఫుల్ 30 minutes అవుతుంది అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మౌంట్ ఇట్లీస్కి వెళ్ళాలంటే లూసాన్ అనే సిటీ నుండి అయితే దగ్గర. సో ఫస్ట్ ఎవరన్నా మౌంట్ ఇట్లీస్కి వెళ్ళాలనుకుంటే లూసాన్ అనే సిటీకి మీరు వెళ్ళిపోతే అక్కడి నుంచి ఎవ్రీ 1 hourకి ఎంగిల్బర్గ్ అనే ప్లేస్కి ట్రైన్ ఉంటుంది. సో ఆ ట్రైన్ తీసుకుంటే అది ఒక 45 minutes జర్నీ. సో ఆ ట్రైన్ క్యాచ్ చేసి ఎంగిల్బర్గ్కి వెళ్ళిపోతే అక్కడ నుండి ఈ కేబుల్ కార్స్ అనేవి ఉంటాయి మౌంటైన్ టాప్కి. సో మొత్తం లూసాన్ నుంచి ఎంగిల్బర్గ్కి వెళ్ళడానికి ఒక 45 minutes జర్నీ ఉంటుంది. అండ్ కాస్ట్ కూడా ఒక 45 Swiss francs అలా ఉంటుంది. అండ్ మౌంటైన్ టాప్కి కేబుల్ కార్ మీద అప్ అండ్ డౌన్, సో వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేయడానికి 95 Swiss francs. సో ఎంగిల్బర్గ్ నుంచి మళ్ళీ లూసాన్కి రావడానికి ఇంకో 45 Swiss francs. టోటల్ లూసాన్ నుండి టిట్లీస్కి వెళ్ళి రావడానికి 195 Swiss francs అవుతుంది. అదే మనకి హాఫ్ ఫేర్ కార్డ్ అని ఉంటుంది. సో జనరల్లీ హాఫ్ ఫేర్ కార్డ్ ఏంటి అంటే స్విట్జర్లాండ్లో ట్రాన్స్పోర్టేషన్ నేను అబ్జర్వ్ చేసింది అదర్ యూరోప్ కంట్రీస్తో పోలిస్తే కొంచెం కాస్ట్ ఎక్కువ. సో ఒక 4-5 days ట్రిప్కి వెళ్ళిన వాళ్ళు జనరల్లీ ఇలా మౌంట్ ఇట్లీస్, ఇంకా మౌంట్ పిలాటస్, ఇంకా టాప్ ఆఫ్ యూరోప్, ఇలా డిఫరెంట్ ఉన్నాయి కదా మౌంటైన్ రేంజెస్ అన్నీ, ఇవన్నీ కవర్ చేయాలి అనుకున్న వాళ్ళు హాఫ్ ఫేర్ కార్డ్ తీసుకుంటే చాలా బెస్ట్. ఎందుకంటే హాఫ్ ఫేర్ కార్డ్తో మనకి ఫేర్స్ అన్నీ హాఫ్ అయిపోతాయి. సో ఇప్పుడు నేను జనరల్లీ ఇందాకటి నుంచి చెప్పిన కౌంట్ చూస్తే ఆల్మోస్ట్ 195 Swiss francs అవుతుంది. బట్ మన దగ్గర హాఫ్ ఫేర్ కార్డ్ ఉంటే ఒక 95 to 100లో వెళ్ళొచ్చేయచ్చు, సో ఈచ్ పర్సన్కి. సో అలా హాఫ్ ఫేర్ కార్డ్ తీసుకుంటే చాలా అడ్వాంటేజ్ అనమాట. సో అది దీనికి వెళ్ళే ఐటనరీ. సో లూసాన్ అనే సిటీ నుంచి అయితే చాలా దగ్గర ఈ మౌంట్ ఇట్లీస్. అండ్ నెక్స్ట్ ఇందాక చెప్పా కదా డిఫరెంట్ లెవెల్స్లో డిఫరెంట్లా కనిపిస్తుందని. ఇక్కడ ఇంకా చాలా టాప్కి వచ్చేసరికి ఇంకా మొత్తం స్నో అండ్ ఫుల్ క్లౌడ్స్ మధ్యలోకి వెళ్ళిపోతాం. అండ్ ఒక్కొక్క ప్లేస్లో అయితే ఇంకా చుట్టూరు ఏం కనిపించదు, మొత్తం ఫాగ్ అండ్ క్లౌడ్స్ మధ్యలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అండ్ అక్కడక్కడ ఇలా స్నో మౌంటైన్స్ ఇవన్నీ కనబడడం స్టార్ట్ అవుతాయి. చాలా అమేజింగ్ వ్యూ అసలు. అండ్ ఈ కేబుల్ కార్ అన్నా కదా, సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఇంకా టాప్ వరకు ఆ కేబుల్ కార్ దగ్గరికి వెళ్ళిపోతాం. అండ్ అక్కడ మనం ఇంకోటికి మారాలి, లైక్ అది కూడా కేబుల్ కారే, కాకపోతే ఇది పర్సనలైజ్డ్గా ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్కటి అలా వెళ్ళడానికి ఉండదు. ఇది ఒక పెద్ద కేబుల్ కార్ అండ్ దీంట్లో ఆల్మోస్ట్ ఒక 45 to 50 members పడతారు. సో ఇది ఎవ్రీ 20 minutesకి ఒకటి ఉంటుంది. అండ్ ఇది రొటేటింగ్ కేబుల్ కార్, సో రౌండ్గా తిరుగుతూ పైకి కిందకి వెళ్తూ ఉంటుంది. అండ్ ఇది ఆల్మోస్ట్ ఇంకా ఈ కేబుల్ కార్ టాప్కి తీసుకెళ్ళిపోతుంది. సో మౌంట్ ఇట్లీస్ యొక్క టాప్ పాయింట్కి ఈ కేబుల్ కార్లో వెళ్ళిపోవచ్చు మనం.
అండ్ అక్కడ కనిపిస్తుంది ఇంకా లాస్ట్ పాయింట్ అనమాట. ఈ కేబుల్ కార్ వచ్చేసి అక్కడ ఎండ్ అయిపోతుంది. అక్కడ నుంచి అక్కడ మనకి చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి. అండ్ క్లిఫ్ వాక్ ఉంటుంది, ఐస్ కేవ్ ఉంటుంది, అలా డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉంటాయి. లైక్ ఐస్ ఫ్లయర్ అని ఒక యాక్టివిటీ ఉంటుంది. అవన్నీ కూడా ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ చూస్తే ఇక్కడ మేము దిగాం కదా, సో కింద చూస్తే కూడా మొత్తం అంతా ఇంకా ఐస్, స్నో ఇవే కనిపిస్తాయి, ఇంకా ఏముండవు. అండ్ ఫస్ట్ మనకి లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ ఐస్ కేవ్ ఉంటుంది. సో జనరల్లీ చాలా స్కిడ్ అవుతూ ఉంది అది. లైక్ డిఫరెంట్ బొమ్మలు అలా ఐస్లో ఫ్రీజ్ చేసేసి వాటిని అక్కడ డిస్ప్లేలో పెట్టి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ అదైతే చాలా స్లిప్పరీగా ఉంది, చాలామంది పడిపోతూ అలా ఉంది. అండ్ చాలా అక్కడ చూసారు కదా, లైక్ బొమ్మల్ని స్లోలో ఫ్రోజ్ చేసేసి అక్కడ పెట్టినట్టు. అండ్ పిక్స్ తీసుకోవడానికి కూడా డిఫరెంట్ ప్లేసెస్ ఇలా సెట్ చేశారు, డిఫరెంట్ ఫోటో పాయింట్స్ లాగా. ఇలా డిఫరెంట్ కలర్స్తో లేజర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి అక్కడ. సో అక్కడ చూస్తే ఒక జిన్ బాటిల్ని ఫ్రీజ్ చేసి పెట్టారు. లైక్ అక్కడ ఇంకా మన యానిమేషన్ పిక్చర్స్ ఉంటాయి కదా, సో వాటికి రిలేటెడ్ చాలా కార్టూన్ క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా అలా డిస్ప్లేలో పెట్టారు. అండ్ నెక్స్ట్ ఐస్ కేవ్ అయిపోగానే క్లిఫ్ వాక్ ఉంది. సో ఈ క్లిఫ్ వాక్ ఏంటంటే ఒక 2 మౌంటైన్స్కి మధ్యలో ఇలా హ్యాంగింగ్ బ్రిడ్జ్లా ఉంటుంది. సో దీని మీద మనం వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ ఇది లైట్గా కొంచెం మూవ్ అవుతూ ఉంటుంది, ఎక్కువ మంది నడిచిన అలా చేసిన కొంచెం టిల్ట్ అవుతూ ఉంటుంది. అండ్ అటు ఇటు కూడా ఫుల్ సీనిక్ వ్యూస్ అనమాట. సో 2 మౌంటైన్స్కి మధ్యలో ఉంటుంది కదా, ఇంకా సో ఫుల్ మంచి అన్నీ కనిపిస్తాయి ఫుల్గా. చాలా బాగుంటుంది ఇది చూడడానికి. సో ఇక్కడే చాలామంది ఆ బ్రిడ్జ్ మీద పిక్స్ తీసుకోవడం ఇలా చాలా బాగుంది ఇదైతే. అండ్ నెక్స్ట్ ఇక్కడతో మన క్లిఫ్ వాక్ అనేది ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మనకి స్నో వాక్ ఉంది. సో ఇప్పటివరకు మనం స్నోని చూసాం కానీ ఇప్పటివరకు డైరెక్ట్గా దాని మీద నడిచింది లేదు. సో అదైతే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఈ పాయింట్ వరకు మాత్రమే క్లిఫ్ వాక్. ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ మనం మౌంటైన్ మీదకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ ఇంకొక యాక్టివిటీ ఉంది, అది చూస్తున్నారు కదా, దాన్ని ఐస్ ఫ్లయర్స్ అంటారు. సో అదేంటంటే సేమ్ కేబుల్ కార్ లాంటిది, కాకపోతే ఇది ఒక 5 మెంబర్స్ని కూర్చోబెట్టి ఆ స్నో మౌంటైన్ మీద కిందకి అప్ అండ్ డౌన్ ఒక రైడ్ ఉంటుంది. సో సేమ్ కేబుల్ కార్ లాగే, బట్ ఇది ఇంకొక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంతే. సో మేమైతే చేయలేదు, బట్ అది కూడా ఉంది అక్కడ యాక్టివిటీ. అది ఒక 11-12 స్విస్ ఫ్రాంక్స్ అలా ఉంది. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ నుంచి మన స్నో వాక్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది కూడా ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి ఒక స్ట్రిప్ మాత్రమే యాక్సెస్ ఉంటుంది, మిగిలిందంతా అక్కడ యాక్సెస్ ఉండదు. సో ఇక్కడ చాలామంది బూమరాంగ్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అలా చాలా అంటే చాలా చేసుకుంటూ ఉన్నారు. అండ్ మేము కూడా కొన్ని ట్రై చేసాం, 1, 2, 3 ఇక్కడ పోస్ట్ చేస్తున్నాం. ఇక్కడతో ఈ స్నో వాక్ అనేది ఎండ్ అయిపోతుంది. సో ఇది ఆ స్నో వాక్కి ఎండ్ పాయింట్. సో ఇక్కడ వచ్చేసి ఒక వ్యూ పాయింట్ ఉంది. సో అన్ని మౌంటైన్స్ ఒక వ్యాలీ లాగా ఇక్కడ నుంచి కనిపిస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, సో ఎవరన్నా ఈ టిట్లిస్ కానీ స్విట్జర్లాండ్లో ఉన్న మౌంటైన్ రేంజెస్ దేనికన్నా వెళ్ళాలనుకుంటే వాటి అఫీషియల్ వెబ్సైట్స్లో లైవ్ వెబ్ క్యామ్స్ ఉంటాయి. సో మీరు వెళ్ళాలి అనుకున్న రోజు మార్నింగ్ ఆ వెబ్ క్యామ్స్ ఒకసారి చెక్ చేసి వెళ్ళండి. ఎందుకంటే కొన్నిసార్లు ఫుల్ ఫాగ్ ఉంటుంది, లేదా ఫుల్ క్లౌడ్స్లో నిండిపోయి ఉంటాయి. సో మనం పైకి వెళ్ళినా సరే ఇంకేం కనిపించవు అక్కడ వ్యూ పాయింట్స్ ఏమి. సో ఇప్పుడు సపోజ్ టిట్లిస్కి వెళ్ళాలనుకుంటే ఆ టిట్లిస్ వెబ్సైట్లోకి వెళ్ళి లైవ్ వెబ్ క్యామ్స్ అంటే అక్కడ పైన ఉన్న వెబ్ క్యామ్స్ లైవ్ ఇమేజెస్ వస్తాయి మనకి. సో అది చెక్ చేసుకొని వెళ్ళడం బెస్ట్. అండ్ ఇక్కడ ఒక బోట్ కూడా ఉంది. ఆ బోట్ మీద మనకి అక్కడ నుంచి ఉంటే మౌంటైన్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఈచ్ మౌంటైన్ నేమ్స్, వాటి హైట్స్ అవన్నీ కూడా ఆ బోర్డ్ మీద రాసింది. సో అండ్ అక్కడే టెలిస్కోప్ ఇవన్నీ కూడా ఉన్నాయి, లైక్ దూరంవి చూడడానికి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ దిల్వాలే దుల్హనియా లే జాయేంగే సినిమా షూటింగ్ చాలా పార్ట్ తీశారంట. సో ఇక్కడ దానికి ట్రిబ్యూట్గా ఒక షారుఖ్ ఖాన్ అండ్ కాజల్ కట్అవుట్ ఉంటుంది. సో ఇక్కడ ఇండియన్స్ వచ్చిన వాళ్ళందరూ డెఫినెట్గా అక్కడ పిక్ తీసుకొని వెళ్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంటుంది. సో మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఆఫ్టర్నూన్ కరెక్ట్గా లంచ్ టైంకి వెళ్ళాము. సో ఇక్కడ
జనరల్లీ ఆల్ టైప్ ఆఫ్ సాఫ్ట్ డ్రింక్స్, తర్వాత బర్గర్స్, శాండ్విచెస్, ఇంకా చికెన్ ఫ్రైస్, ఇలా సూప్స్ అన్నీ ఉంటాయి. సో పైగా ఈ రెస్టారెంట్లో ఇంకోటి ఏంటి అంటే దీనికి మంచి వ్యూ పాయింట్ ఉంటుంది రెస్టారెంట్కి. మనం సో మంచి విండో ప్లేస్ చూసుకుంటే పక్కన స్నో మౌంటైన్స్ అన్నీ కూడా చాలా నీట్గా కనిపిస్తాయి. సో అదొక అడ్వాంటేజ్ ఉంది, నీట్గా ప్రశాంతంగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. అండ్ నెక్స్ట్ చాక్లెట్ షాప్ ఉంటుంది. సో స్విట్జర్లాండ్ అన్ని టూరిస్ట్ స్పాట్స్లో కూడా ఈ లిండిట్ చాక్లెట్ షాప్ ఉంటుంది. సో నేను లిండిట్ ఫ్యాక్టరీకి వెళ్ళాను. సో ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ టూర్ వీడియో చేశాను. సో దాన్ని ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఐకార్డ్లో పెడతా, చెక్ చేయండి. సో ఇక్కడ డెజర్ట్స్, ఐస్ క్రీమ్స్, ఇంకా చాలా కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడతో టిట్లిస్ టూర్ అయిపోయింది. సో మళ్ళీ బ్యాక్ అనమాట. బ్యాక్కి మళ్ళీ సేమ్ కేబుల్ కార్స్లో వచ్చేయచ్చు. అండ్ నేను ఫస్ట్లో చెప్పా కదా, వెళ్ళేటప్పుడు దారిలో ఒక స్టాప్ ఉంటుంది, కావాలంటే దిగొచ్చు లేదా రిటర్న్లో దిగొచ్చు అని. సో ఆ స్టాప్ ఏంటంటే జస్ట్ ఒక మంచి పానోరమిక్ వ్యూ ఉంటుంది అక్కడ దిగితే. సో మేము వెళ్ళేటప్పుడు అక్కడ దిగాం అండ్ ఇదే ఆ వ్యూ. సో మేము రిటర్న్ జర్నీ స్టార్ట్ అయ్యేసరికి లైట్గా వర్షం పడడం స్టార్ట్ అయింది. సో మంచి క్లౌడ్స్, మంచి వ్యూస్ ఉన్నాయి అక్కడతో. సో ఇది మా టిట్లిస్ టూర్ అనమాట. సో కొన్ని మంచి ఫొటోస్ ఇక్కడ ట్యాగ్ చేస్తున్నా. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.